మాట ఈ మాట అన్ని పెద్ద కోడలకే అన్నట్టు రాష్ట్రంలో ఎవ్వళ్లకు ఏ చిన్న తిప్పలు వచ్చినా సరే ముఖ్యమంత్రి ఏం చేస్తుండు అని అంటుంటారు. సీఎం సరే పట్టించుకోవాలి అని అంటుంటారు. అందుకే ఏ రాష్ట్రంలోనైనా సరే పెద్ద సార్లకు అస్సలు పురుసతే ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో మీటింగ్ ఉండనే ఉంటుంది. ఇగో ఇట్లనే సీఎం సార్ ఎటో పోయిండట. మరిగా అక్కడ ఏమేమి ముచ్చట్లు నడిచినాయో సుశుద్ధం పారి. మొన్న బుధవారం నాడు ఢిల్లీకి పోయి వచ్చే బేస్తారం నాడు పెండ్లి దావతులతోనే సరిపాయే. అందుకే ఇక శుక్రవారం నాడు ఒకటనక ఒకటి సీఎం సార్ మీటింగులు ముచ్చట్లు గట్టిగానే నడిచినాయి. శిల్పకళా వేదికల మాదిగ ఉద్యోగులంతా కలిసి సన్మాన కార్యక్రమం పెడితే తొలుత అక్కడికి పోయిండు సారు. ఎస్సీ వర్గీకరణ కొరకు అప్పట్లో ఎట్టెట్లో పోరాటం చేసిండ్రో చెప్పుకొచ్చిండు. భారతంలో కర్ణుని లెక్క బార్బరికుని లెక్క మాదిగ బిడ్డలకు అండగా నిలబడ్డా అన్నట్టు మాట్లాడిండు సారు. కర్ణుడికి అవమానం జరిగినప్పుడు అండగా నిలబడ్డ మిత్రుడి కోసం సర్వం ఒడ్డి పోరాటం చేసిండు. చివరి ఊపిరి వరకు అండగా నిలబడ్డాడు. కొందరికి అది తప్పుగా, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ కర్ణుడు మిత్రధర్మాన్ని నిర్వహించిండు. నేను కూడా మిత్రుల కోసం అండగా నిలబడాలి. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు. కానీ మాదిగలను మిత్రులుగా భావించి అండగా నిలబడాలి అని నేను అండగా నిలబడ్డా. సీఎం సార్కు భారతంలో బగ్గ ఇష్టమైన పాత్ర కర్ణుడేనాట. ఇక అది అట్లుంటే పనిలే పని పాత సర్కారులకు కూడా సురుకులు పెట్టిండు ముఖ్యమంత్రి. బర్రెల్ని కాసుకోవడము, గొర్రెల్ని పెంచుకోవడము, చేపల్ని పట్టుకోవడము, చెప్పులు కుట్టుకోవడము వీళ్ళొచ్చి మనకు నేర్పాలనా? జాంబవంతుడు నుంచి ఇప్పటి వరకు ఈ జాతికి ఆ విద్య తెలియదా? నువ్వు కొత్తగా ఇచ్చింది ఏందని. అదేవిధంగా చేపలు పట్టుకోవాలి, చెప్పులు కుట్టుకోవాలా, మీ పుల్లలు మాత్రం రాజ్యాలు వెళ్ళాలనా? ఇక ఈ నడుమ సీఎం సారును తీరు పేర్లతో పిలుస్తుండ్రాట చాలా మంది. ఇక చూడరి ఏమేం పేర్లు పెట్టిండ్రో సారే చెప్పుకొచ్చిండు. ఆ మధ్యలో ఒక ఆయన నన్ను ఏదో అన్నాడు. అంటే చెప్పిన సహాయం అందించినప్పుడు దామన్న రేవంత్ మాదిగా అన్నాడని, బీసీ కులగణం చేసినప్పుడు మా మహేష్ గౌడ్ రేవంత్ గౌడ్ అన్నాడని, శ్రీహరిని మంత్రి చేస్తే రేవంత్ ముదిరాజ్ అన్నాడని, అనిల్ యాదవ్ ను ఎంపీగా చేస్తే రేవంత్ యాదవ్ అన్నాడని, సిక్కులకేదో సాయం చేస్తే సర్దార్ రేవంత్ సింగ్ అన్నారని, క్రిస్టియన్స్ ఏదో సాయం చేస్తే డేవిడ్ రేవంత్ అన్నారని, ఇతరులకు మైనారిటీలకు సాయం చేస్తే ఒక ఆయన అసదుద్దీన్ రేవంతుద్దీన్ అన్నాడని, ఏ పేరు మీద పిలిచినా నేను ఏం బాధపడను. నేను మీ అందరు వాడిని గదన్నట్టు. ఇక శిల్పకళా వేదికలాగా మీటింగ్ ఒడిచినాక అటుకేంచి సారు ఇంకో కార్యానికి పోయిండు. ఔటర్ రింగ్ రోడ్డుకేంచి బుద్ధివేలుకు కలిపేటట్టు వేస్తున్న రోడ్డుకు శంకుబండ బాతిచ్చిండు. అటెనక కొత్తవాళ్ళగూడల కొత్తగా కట్టించిన ఎకో పార్కును చాలు చేసిండు. 75 కోట్లతోని 85 ఎకరాలల్లో తీరు మూలకలతోని చెట్లతోని భలే మంచిగా చేసిండ్రు పార్కు. హిమాయత్ సాగర్ చెరువుకు ఆనుకొని కట్టిండ్రు పార్కు. పొద్దుగాల పొదుమీకంగా పబ్లిక్ అంతా పోయి చల్లగా ఊకొని రావచ్చట. గిట్లా శుక్రవారం నాడు సీఎం సారు ముచ్చట్లు, రిబ్బన్లు కత్తిరించే కార్యాలు జోరుగా నడిచినాయి. లెక్క ఎక్కువైనా సరే గానీ తక్కువ కావద్దు అన్నట్టే నడుస్తున్నాయి ఏపీ అసెంబ్లీ మీటింగ్లు. సర్కార్ వాళ్ళు ఎగస్ పార్టీ వాళ్ళు తగ్గేదేలే అన్నట్టు చేస్తుర్రు. ఓ దిక్కు సీఎం సారు, ఇంకో దిక్కు డిప్యూటీ సీఎం సారు, అటు మండలి మీటింగ్లలో పంగ పార్టీ వాళ్ళు అందరికందరూ ఉడుకుడుకు ముచ్చట్లే చెప్తుర్రు. పాండ్రి శుక్రవారం నాడు సార్ లేమన్నారు. అట్లా అసెంబ్లీ దాకా పోయి అరుచుకొద్దాం. 15 దినాల సంధి మండలిలో మాటకు మాట, శాసనసభలో ప్రశ్నకు జవాబు అన్నట్టే నడిచినాయి ఏపీ అసెంబ్లీ మీటింగులు. అట్లిట్లా పబ్లిక్ కు బాగా ముచ్చట్లే చెప్పుకొచ్చిండ్రు లీడర్ సాబులు. శాసనసభ మీటింగులల్లో ఎమ్మెల్యేలతో కలిసి కూకొని సీఎం సారు, డిప్యూటీ సీఎం సారు కూడా ముచ్చట్లు చెప్పిండ్రు. గిట్లనే శుక్రవారం కూడా సార్లు ఒక్కొక్కళ్ళు ఒక్కో ముచ్చట ఇలా తీసిండ్రు. మళ్ళోసారి సీఎం సారు నెయ్యి కల్తీ మీద మాట్లాడుకుంటా పక్క పార్టీ వాళ్ళను గట్టిగానే అరుచుకుండు. వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రం చేశారు. మామూలు నేరం కాదు. నేను ఇప్పుడు కూడా చెప్తాను దేశ, ఇది ఏదో తెలియకుండా జరిగిన నేరం కాదు. కుట్రతోనే కావాలని పాల్పడ్డారు. ఈవెన్ టుడే దిశ దేశంలో ఉండే పూజారులు కానీ హిందూ మత పెద్దలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అపవిత్ర జరిగింది, ఇది కరెక్ట్ కాదు, యాక్షన్ తీసుకోవాలని చెప్తే కనీసం ఒక్క మాట దిశ ఆ పార్టీ ఎక్కడ కూడా రిలీజ్ అయినట్టే కనపడదు. ఇక సారు ముచ్చట్లు అట్లుంటే ఇంకో దిక్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు మాట్లాడుకుంటా కూటమి కట్టిన పార్టీలన్నీ ఎప్పుడు కలిసి కట్టు ఉండాలి, లొల్లి పంచాదులు పెట్టుకోవద్దు అన్నట్టు మాట్లాడిండు. నేను పార్టీ పరంగా అన్ని తగ్గి
అన్ని రకాలుగా ఎందుకు పెట్టానంటే ఇది నేను పార్టీగా గెలవడం కంటే కూడా నేను ఇండివిజువల్గా సాధించడం కంటే కూడా నేను కోరుకుంది 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక నా తపన. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కోరుకుంటుంది ఇప్పుడిప్పుడే మనం చిన్నపాటి ఒక 1 పాయింట్ అభివృద్ధి చూసాం మనం ఇప్పటికి. ఇది ముందుకెళ్ళాలి, ఇంకా మన ఆకాంక్షలు ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇది మనలో ఉన్న ఏమన్నా సరే చిన్న సవరణ ఏదైనా చేసుకుంటే అందరం ముందుకెళ్ళాలి. ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి బలంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అధ్యక్ష. కాదన్నట్టు పెద్ద సార్ల ముచ్చట్లు అట్లున్నాయి. అటు మండలి మీటింగులల్లా అంగన్వాడీ సమస్యల మీద, జీతాలు పెంచే ముచ్చట మీద సర్కారోళ్లకు పక్క పార్టీ వాళ్లకు పంచాది నడిచింది. నిన్న మొన్నటి దాకా పానం బాగలేక ఆరాం చేసిన బొత్స సారు మళ్ళా మీటింగులకు వచ్చిండు. అందుకే ఉడుకుడుకు నడిచిన ఈ ముచ్చట్లు. అంగన్వాడీల జీతాలు పెంచాలని ప్యాన్ పార్టీ వాళ్ళ సర్కారు ఉన్నప్పుడే నిర్ణయం చేసిండ్రట. దాన్ని ఇప్పుడు కూటమి సర్కారు అమలు చేయాలి అన్నట్టు మాట్లాడిండు బొత్స సారు. దానికి మంత్రి సార్ ఏమన్నాడంటే, అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, మన విఏఓస్ కానివ్వండి, వాళ్ళు కూడా నేను కోరేది ఏంటంటే ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది, చర్చించేదానికి సిద్ధంగా ఉంది. ధర్నా చేయాల్సిన అవసరం అస్సలు లేదు. కూర్చుందాం. మేము ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరిపైన కేసులు పెట్టలేదు, పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాప్రభుత్వం, వాళ్ళతో చర్చించే మేము పని చేస్తాము. గిట్లా మాటకు మాట అన్నట్టే నడిచిన ఈ మండలి ముచ్చట్లు. నడమ అలిగి బయటికి పోయినా సరే గాని మీటింగ్ నడిచినంతసేపు అయితే సర్కారు వాళ్ళు, ఎగసి పార్టీ వాళ్ళు ఒకళ్ళ మీదకి ఒకళ్ళు గట్టిగానే సూటి పెట్టుకుండ్రు. ఉన్నప్పుడు పోతాం, లేకపోతే ఊకుంటాం, తింటాం, పాంటాం అని అంటే అస్సలు నడవదు. ఉరుకులు పరుగులు పెట్టాలి. ఆఫీసర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ ఉరుకులాడి పనిచేయాలి అని మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి సారు గట్టిగా చెప్పిండు. ప్రజాపాలన అంటే ఎట్లుంటుందో చూపియాలి అని చెప్పిండు. ఇగో అందుకే ఊరూరా మీటింగ్లు చాలైనాయి, తీరు పళ్ళు చాలైనాయి. పాండ్రి అట్లా తిరిగేసొద్దాం. సీఎం సార్ చెప్పుడు ఆఫీసర్లు, లీడర్లు ఇనకపోవుడు ఉంటుందా? అగ చూడరే, ఊరూరా టెంట్లు వేసిండ్రు, కుర్చీలు బల్లలు వేసిండ్రు, అందరిని పిలిచి మీటింగులు పెట్టిండ్రు. ఇక శుక్రవారం సంధి చాలు చేస్తే మొత్తం 99 రోజులు తెలంగాణ అంతటా ప్రజా పరిపాలన ప్రగతి ప్రణాళిక అనే పేరు మీద పబ్లిక్ సమస్యలన్నీ పరిష్కారం చేసే పనిలో పడ్డారు సర్కారోళ్ళు. గ్రామ సభలు, వార్డు సభలు పెట్టి పబ్లిక్ కు ఎటువంటి ఆపతున్నా తీరుతారట. 10 వారాలు 10 తీర్ల ముచ్చట్ల మీద మీటింగులు అవుతాయి. తొలుత వారం గ్రామాల అభివృద్ధి, 2వ వారం దవాఖాన్లు, పబ్లిక్ ఆరోగ్యం, 3వ వారం ట్రాఫిక్ రూల్స్, టక్కర్లు కాకుండా ఏం చేయాలనే దాని మీద మీటింగులు, 4వ వారంలో సర్కారు పథకాలు. ఇట్లా ఒక్కో వారం ఒక్కో తీరు మీటింగులు పెట్టబోతుండ్రు ఊర్ల పోంటి. అన్ని తీర్ల అర్హతలు ఉన్నా సరే సర్కారు పథకాలు రానోళ్ళు ఎవరన్నా ఉంటే అసొంటోళ్ళు కూడా ఈ 99 రోజుల మీటింగులల్లో ఆఫీసర్లకు చెప్పుకోవచ్చట. ఇక శుక్రవారం ప్రజా పరిపాలన తొలుత రోజు కాబట్టి అన్ని దిక్కులా జోరుగా అయినాయి సభలు. స్వయంగా మంత్రులే పోయి కుర్చీ వేసుకొని కూకుండ్రు. అయితే 99 రోజులు పబ్లిక్ ను అన్ని తీర్లు అరుచుకోవాలి అనే సర్కారు వాళ్ళ ఆలోచన మంచిగానే ఉన్నది. కానీ ఇదే ముచ్చట మీద ఎగస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఈ 99 రోజుల ప్రజా పాలనలో ఇచ్చిన ప్రతి అంశం కూడా, అది పరిసరాల పరిశుభ్రత కానీ, మరి అదే విధంగా పెండింగ్ ఫైళ్ళ క్లియరెన్స్ కానీ, లేకపోతే ప్రజల ఫిర్యాదులు వినడం కానీ, ప్రతిరోజు కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో అందరూ చేయవలసిందే. వాళ్ళకు జీతాలు వచ్చేది అందుకొరకే. ట్రెజరీ అకౌంట్ నెంబర్ 010 హెడ్ కింద అందరికి కూడా జీతాలు వచ్చేది ఇందుకోసమే. పబ్లిక్ సమస్యలు తెలుసుకునుడు, పరిష్కారం చేసుడు దినం చేసే పనులే. దాంట్లో కొత్త ఏమున్నది? ఆఫీసర్లకు జీతాలు ఇచ్చేదే అందుకు కదా అన్నట్టు మాట్లాడుతుండ్రు కారు పార్టీ వాళ్ళు. అయితే ఎప్పటికీ పబ్లిక్కే సర్కారు ఆఫీసుల పొంటి తిరిగి సమస్యలు చెప్పుకునేది. ఇప్పుడు ఆఫీసర్లే ఊర్ల పొంటి మీటింగులు పెట్టి అందరిని అరుచుకుంటారు కాబట్టి ఆపది చాపది జర ఇంగింత గట్టిగా చెప్పుకోవచ్చు అన్నట్టు. మరి ఎవరికి ఏం తిప్పలున్నా గ్రామ సభలకు, వార్డు సభలకు పోయి ఆఫీసర్లకు చెప్పుకొని పరిష్కారం చేసుకోండి రే. ఇవాళ రేపు పెద్దోళ్ళ కంటే ఎక్కువ చదువుకునే పొల్లగాండ్లే ఫోన్లు వాడుతుర్రు. ఈ యాప్ ఆ యాప్ అని పనికిరాని యాప్లన్నీ డౌన్లోడ్ చేసి ఎప్పుడు చూడు మూతి ఫోన్లలోనే పెడుతుర్రు. అయ్యవ్వలు ఎంత చెప్పినా కూడా అప్పటి మందం హా అంటుర్రు, తర్వాత మళ్ళీ అదే కథ. ఇగో గీ ముచ్చట మీద ఏదన్నోటి చేయాలి అని గట్టి నిర్ణయమే చేయబోతుందట ఏపీ సర్కారు. మరి ఆ ముచ్చటేందో మీరే చూడుర్రి. రైట్. బుడ్డ పొలగాళ్ళకు సోషల్ మీడియా వాడకం పనిచేసి ఏపీ సర్కారు మంచి నిర్ణయం తీసుకుంది.
13 ఏళ్ళ పొలగాలంటే బుద్ధిగా చదువుకోవాలి, రాసుకోవాలి, అవ్వాయిలు చెప్పింది వినాలి. అంతేగాని చదివేసి పెట్టి ఫోన్లలో మూతి పెడతారు. రెక్క ముద్రని పొలగాళ్ళు గీ వయసులో గీ తీర్ల ఖరాబ్ అయితే ఇక పెద్ద అయినాక ఎట్ల బత్తారని పసిగట్టిన సర్కారు వాళ్ళు ఈ కాంచి 13 ఏళ్ళ పొలగాళ్ళు ఫోన్లు ముట్టొద్దు, ఒకవేళ ముట్టుకున్న సోషల్ మీడియా అసలు వాడనే వాడొద్దని తేల్చి పడేసిండు ఏపీ సీఎం చంద్రబాబు సారు. ఇదే ముచ్చట మీద అసెంబ్లీలో మాట్లాడుకుంటే గిట్ల అన్నాడు. అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్ గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదన్నట్లు మొదలు 13 ఏళ్ల పొలగాళ్ళకే అనుకుంటున్నాం కానీ అది 16 ఏళ్ల దాకా బ్యాన్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. మంచి చెడ్డలు అన్ని చూసి వచ్చే 3 నెలల్లో ఏపీలో ఈ రూల్ అమల్లోకి పట్టుకొస్తామని చెప్పుకొచ్చిండు సీఎం సారు. అంటే ఏపీలో 16 ఏళ్ల పొలగాళ్ళు ఫోన్లకు వాసినట్టే. ఇక ఏపీ ముచ్చటట్లా పెడితే ఇటు మన పక్కముడున్న కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే బంద్ పెట్టిరాట. 16 ఏళ్ల పొలగాళ్ళు ఎవరు ఫోన్లు ముట్టొద్దు, సోషల్ మీడియా వాడొద్దు, మీ సోయంతా చదువు శాస్త్రం మీదనే ఉండాలి అని గట్టి నిర్ణయం చేసిన అక్కడి సర్కారు వాళ్ళు. మరి బ్యాన్ ముచ్చట పొలగాల మీద ఏ పాటి పని చేస్తుందో ఏమో గాని ఫోన్లలో మంచి కంటే ఎక్కువ షేడే ఉండదని చాలా మంది అంటుంటారు. 16 ఏళ్ల పొలగాళ్ళకు సొంత ఫోన్లు అయితే దాదాపు ఉండవు, అవ్వయ్యల ఫోన్లే వాడుతుంటారు. మరి అది కూడా వాడినట్లేగా సారు, గదెట్లా పని చేస్తారు కానీ ఆలోచన చేయడానికి కొంతమంది సలహాలు ఇస్తుంటే ఇది 1-2 రాష్ట్రాల్లో కాదు, దేశమంతా ఈ రూల్ దేవాల ఫోన్ల వాడకం మీద ఇగిని గట్టి చర్యలు తీసుకోవాలని ఇగింతమంది. ఏదేమైనా ఆస్ట్రేలియా, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల లెక్క మనకాడ సుత పురాగ బంధు పెట్టాలని ఎక్కువ ముచ్చటి నిలబడుతున్నాయి. మరి ఈ బ్యాన్ ముచ్చట మీద ఇటు మన తెలంగాణ సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏమో గాని సోషల్ మీడియా బ్యాన్ ముచ్చట ఇప్పుడు అదే సోషల్ మీడియాలో పొల్లు తిరుగుతుంది. ఏదైనా ఆపదొస్తే ఇష్టదైవాన్ని మొక్కుకుంటాం. దేవుడా నన్ను ఈ బాధలకించి బయటెయ్యి, నా బాధ బాపితే మళ్ళీ వచ్చే 7 నాటికి యాటను కోస్తా, బోనం చెల్లిస్తా అని మొక్కులు పెట్టుకుంటారు. ఇంతమంది స్వామి నా కోరికలు తీరితే నీ సన్నిధికి వస్తా, నీ దర్శనం చేసుకుంటా అని మొక్కులు పెట్టుకుంటారు. అట్లా మరి కవితక్క కూడా తిరుపతి ఎంకన్నకు అప్పట్లోసారి ఆమెకు వచ్చిన ఆపతిలకించి బయటేస్తే కొండకొస్తానని మొక్కులు పెట్టుకుందట. ఆ మొక్కు చెల్లించుకునే తందుకు తిరుపతికి పోయింది. మరి ఇంతకు అక్క మొక్కుకున్న మొక్కేంది, అంత పెద్ద ఆపతి ఏమొచ్చింది, అంత అరుచుకున్నద్దాం భార్య. ఇటు తిరుమల తిరుపతి ఎంకన్న దర్శనం కొరకు కొండెక్కింది కవితక్క. మంది మార్బలం పటాలం అంతా అక్కెంబడే ఉన్నారు. వీళ్ళంతా ఆళ్లే ఎంకన్న గోవిందనామాలు చదువుకుంటా కాలినడకన మెట్లెక్కి గుట్టకు చేరి దర్శనం చేసుకుంది. అయితే అక్కకు మొక్కుండేనట, గా మొక్కు తీర్చుకునే తందుకే తిరుమల కొండ మీదకి వచ్చిందట. నువ్వు నేను గత 4 సంవత్సరాలుగా పడుతున్నటువంటి మనోవేదన ఆ స్వామివారి దయ వల్ల మరి కంప్లీట్ గా నేను ఏదైతే చెప్తూ వచ్చానో, సత్యం నా వైపు ఉంది, న్యాయం నా వైపు ఉంది, భగవంతుడు నా వైపు ఉన్నాడని చెప్తూ వచ్చాను, అదే నిజమని రుజువు చేస్తూ కంప్లీట్ గా కోర్టులో మరి క్లీన్ చీట్ రావడంతో స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లించుకుంటానని అనుకున్నాను. దానికోసం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మందు సీసాల కేసులో అక్క జైల్లో పడ్డ ముచ్చట ఎరుకున్నదే కదా. ఏం తక్కువ 5.5 నెలలు జైల్లోనే ఉండే. గా కేసులో బెయిల్ వస్తే ఎంకన్న దర్శనానికి వస్తానని మొక్కులు పెట్టుకుందట. ఇంతకు మునుపు బెయిలే కాదు, ఏకంగా కేసే లేకుండా కోర్టు తీర్పునిచ్చేటాళ్లకు అదంతా ఎంకన్న పుణ్యమే అనేది కవితక్క అంటున్న మాట. పాత మొక్కు చెల్లించుకున్నావు మంచిగానే ఉన్నది కానీ మరి కొత్తగా ఏమన్నా మొక్కు పెట్టుకున్నావా అక్క? రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేయడానికి ఫ్యూచర్ లో పొలిటికల్ పార్టీని కూడా పెట్టబోతా ఉన్నాను. కాబట్టి దానికి కూడా ఖచ్చితంగా స్వామివారి ఆశీస్సులు ఉంటాయి, దయ ఉండాలని చెప్పి కోరుకొని మరి వాళ్ళు దర్శనం చేసుకోవడం జరిగింది. ఆగో ఇన్నరా, అక్క పెట్టబోయేటి కొత్త పార్టీకి కూడా సాములోజు దీవెనార్థులు ఉండాలని మొక్కులు పెట్టుకుందట. అక్క మాటలు వింటుంటే ఎంకన్న స్వామి మీద అక్కకు బగ్గరే నమ్మకం ఉన్నట్టుంది. మరి చూడాలే అక్క పెట్టబోయేటి కొత్త పార్టీకి తెలంగాణలో ఏ తారీఖుల పతార పెరుగుద్దో, పార్టీని అక్క ఎట్టట నడిపిస్తుందో అనేటిదిగా.
మరి అప్పుడు వ్యవసాయం చేసేటోళ్ళు తక్కువ ఉండేనో లేకుంటే పంటలు తక్కువ ఉండేనో తెలియదు కానీ ఒకప్పుడు సన్న యూరియా కావాలంటే అంత పెద్దగా తిప్పలు ఉండకపోయేటిది. ఎన్ని బస్తాలంటే అన్ని బస్తాలు ఎప్పుడంటే అప్పుడు దొరికేటివి ఉండే. రాను రాను యూరియా దొరుకుడు తగ్గింది. పంటకు అవసరమైనప్పుడు పొద్దంతా లైన్లలో నిలబడేటి కథ అయ్యేది. నెరిగి 2-3 ఏండ్ల సంది యూరియా కొరకు రైతులు పడని బాధలు లేవు. అట్లా కావద్దని సర్కారోళ్ళు రైతుల కొరకు యూరియా బుకింగ్ యాప్ పట్టుకొస్తే దాంతో కూడా తిప్పలే అయ్యిందంటుర్రు. అందుకే వ్యవసాయ శాఖలు గీ ఉపాయం చేసిర్రు. యూరియా కొరకు రైతులకు తిప్పల కాకుండా ఉండేందుకు గవర్నమెంట్ వాళ్ళు యూరియా యాప్ను పట్టుకొచ్చింది కదా. అగో గా యాప్తో కూడా తిప్పలే అవుతుందట పాపం రైతన్నలకు. అందుకనే ఇప్పుడు ఇంకో ఇగ్రం చేస్తున్నారు వ్యవసాయ శాఖ వాళ్ళు. ఏందంటే గదే యాపులంగా యూరియా బస్తాలను అలకగా బుకింగ్ చేసుకునేటి ఇగ్రం చేస్తున్నారు అన్నట్టు. అయితే ఇంతకు మునుపు జిల్లా పేరు మీద ఉండేది బుకింగ్ ఆప్షన్. గట్లుండుతో రైతులకు బుకింగ్ చేసుకున్నాడు అంత అలకగా అయితే లేదని మొత్తుకునేటాళ్లకు 2 మండలాలకు ఒక యూనిట్ లెక్కన చేయాలనేది ఉపాయం చేస్తున్నారట. కాకుంటే నియోజకవర్గానికో యూనిట్. యూరియా యాప్ వచ్చినాకనే బస్తాల తిప్పలు ఎక్కువ అవుతుందని రైతులు మొత్తుకుంటుంటే మళ్ళోపాలికి కార్యం ముంగటేసుకున్నారు అన్నట్టు గవర్నమెంట్ వాళ్ళు. యాప్ పట్టుకొచ్చుడు మంచి ముచ్చటే గానీ చాలా మందికి బుకింగ్ చేసుకున్నాడు రావట్లేదట పాపం. కొడుకులనో మనవాళ్ళనో ఇంటి చుట్టుముట్టుండేటి చదువుకున్న వాళ్ళను బుకింగ్ చేయమంటే చేస్తున్నారట గానీ అది కూడా అంత అలకగా అయితే లేదనేది చాలా మంది రైతులు అంటున్న మాట. ఎటనో గట్ట బుకింగ్ చేసుకున్న దుకాణాల కాడికి పోయేటాలకు బస్తాలు అయిపోయినాయి అంటున్నారట. అట్ట కూడా రైతుల బాధలు ఇట్లున్నాయి కాబట్టి గసంటి తిప్పల కావద్దని కలెక్టర్లతో మీటింగ్ పెట్టి యూరియా యాప్ను సరిచేయాలి, రైతులకు యూరియా తిప్పల కాకుండా చూడాలని ఆర్డర్ లేచిండు కుడుతూ సీఎం సారే. అందుకనే అంత రువడి మీద యాప్ను సరిచేసేటి పని పెట్టుకున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు. అయితే ఇంత మునుపు ఆధారం కార్డులు పట్టుకుని దుకాణం కాడికి పోతే పొద్దంతా లైన్లలో నిలబడినా ఒక్క బస్తా దొరికితే అంత తొట్టు. బాయికాడ పనులను నిడిచిపెట్టి ఇంటిల్లాదులు దుకాణాల ముంగట్నే ఇడిగిల పడేటోళ్ళుండే. గసంటి తిప్పల కావద్దని సర్కారు యాప్ ఉపాయం చేస్తే ఇప్పుడు దాంతో కూడా ఇదే తిప్పల కాబట్టే. మరి చూడాలే ఇప్పటికన్నా యూరియా రైతులకు తిప్పల కాకుండా ఏమన్నా ఉపాయం చేస్తారో లేదో అనేటిదిగా.